3 ముళ్ళు వేస్తుండగా నేను 7 అడుగులు నడవాలని, నేను 7 అడుగులు నడుస్తుండగా నువ్వు 3 ముళ్ళు వేయాలని. పెళ్ళే రాహులు కేతు ఏ జరగదా? మా గురుడికి లెగ్గు హ్యాండ్ బాగానే ఉన్నాయి, కానీ గురుడు ఉండాల్సిన చోట లేడే, నీచ స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ఏ స్త్రీ మిమ్మల్ని చూసినా మీరు చూడొద్దు, ఏ స్త్రీ మిమ్మల్ని పలకరించినా మీరు పలకద్దు. అసలు స్త్రీ అనే పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మెయిన్ ఫ్యూజే లాగేశాడే గురు. మరి ఇప్పుడు ఎలా? ఎలా ఏముంది, కంట్రోల్డ్ గా నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది. వచ్చే ప్రమాదం ఏ పిల్ల రూపంలో ఎప్పుడొస్తుందో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సింగిల్ టీ ఆర్ కప్ టీ, మామూలు టీ ఆర్ మసాలా టీ? నాకు టీ అవసరం లేదు. దెన్ ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? అడ్రస్ ఇంగ్లీష్ లో రాసుంది, అందుగురించి నా దగ్గరకు వచ్చింది. ఇట్స్ న్యాచురల్. SAVARI సవారీ. సవారీ సవారీ వీధి ఈ దరిదాపుల్లో లేదండి. ఎందుకంటే ఇంగ్లీష్ అలా కూని చేస్తారు? అది పిచ్చిపూ సవారీ వీధి కాదు, పిచ్చిపూ సవారీ వీధి. ఐ నో మన ఇంగ్లీష్ చకచగా మాట్లాడగలం, బట్ రీడింగే కొంచెం వీక్. ఆ వీధి ఎక్కడుందో కాస్త చెప్తారా? ఈ వీధికి దారి చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే దారిలో దేరి సో మెనీ సందులు అండ్ మెనీ మెనీ గొంతులు. వెరీ వెరీ డిఫికల్ట్. రాజా మేడం, లుక్ ద యంగ్ ఫెల్లో. చి నాట్ దిస్ ఫెల్లో, దట్ బ్లాక్ డ్రెస్ విత్ పాల్కాన్. He is Mr. Raja. You follow him, you get that Veedi. ఎలా? Because opposite to his house, Pichi Musavari Veedi. థ్యాంక్ యూ మిస్టర్ రాజా. Welcome. టీ. మిస్టర్ రాజా, ఏం తమ్ముడు, ఏం కావాలి? ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? ఓహో, ఊరు కొత్త, మనకు చదవడం కాస్త ఇబ్బంది. ఏంటి జోబంత ఎత్తుగా ఉంది, లోపల పెట్టావు? నువ్వు ఆడపిల్లవా? అవును. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక స్త్రీ అనే పదార్థానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అడ్రస్ అడిగితే అలా పారిపోతారేంటి? ఇంకో 6 నెలల తర్వాత చెప్తాను. 6 నెలల తర్వాత? ఇదిగో మిస్టర్ రాజా. ఎటు వెళ్ళిపోయి ఉంటాడబ్బా? టాక్సీ కావాలా? ఒక మనిషిని ఓ అడ్రస్ గురించి అడిగాను, అంతే పారిపోయాడు. ఈ ఊరు కొత్త? అవును. ఏ అడ్రస్ అమ్మా? పిచ్చిపూ సవారి వీధి. ఇక్కడి దగ్గరే, ఎక్కడ తీసుకెళ్తాను. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అర్థం చేసుకో. టాక్సీ ఇక్కడ అబ్బి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అర్థం చేసుకో. నేను వెళ్ళాకి అమ్మాయిని ఏం చేస్తారు? అర్థం కాలేదా? చేస్తా, గొడవలు అయిపోతాయి. నువ్వేమన్నా కాపాడుతావా? కాపాడితే నువ్వేనా? ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఆర్డినరీ ఛాలెంజ్ కాదు, ఈ అమ్మాయి మీద చెయ్యి వేయనీయకుండా కొడతాను. ఏంటి, అమ్మాయి మీద చెయ్యి వెయ్యనీయకుండా కొడతావా? వేస్తే వేసిన వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు.
ఏంట్రా పట్టుకుంది నా కోడి కొమ్ము? ఇదిగో ఆ చిలక జోషి వాడి చెప్పిందంతా నిజమైపోతుందిరా. అది కాదురా, ప్రమాదం ఆడపిల్ల రూపంలో నా బయలుకి తరుకొస్తుందా? Don't worry. Wait, madam, wait. What can I do for you now? మీరేం చెయ్యక్కర్లేదు, చెయ్యాల్సిందంతా ఈయనే చేశారు. Everything finished. ఏం చేసావురా? ఏం లేదురా, ఈ పిల్ల నా రౌడీలు ఆలర పెట్టారు, నేను చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఇట్స్ వెరీ గుడ్. చేసింది మంచి పనేగా, ఇంకెందుకు పరిగెత్తడం? బై. అదే నాకు అర్థం కావట్లేదు. ఈస్ హ్యాపీ ఆఫ్ మీ? Fried? No fried. Half boiled. To tell the fact, మా వాడు మహా దేశముతురు. He is a pista. పిస్తా? Pista means prince. Prince. ప్రిన్స్? రియల్లీ? Really? ఇంగ్లీష్ లో ఏంటి రబూతులు దొరుకుతాను? ప్రిన్స్ అంటే ఏంటి? ప్రిన్స్ అంటే పాలవాడు. ఆర్ యు ప్రిన్స్? యా. రాజా, నువ్వు ఎక్కువగా రెచ్చిపోకు. ఈ పిల్లను చూస్తే నాకు ఎందుకో డౌట్ గా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళిపో. అవును, నాకు చిన్న డౌట్. ప్రిన్స్ అంటున్నారు, రాజా అని పిలుస్తున్నారు. యువరాజా అని పిలవచ్చుగా? నౌ ప్రిన్స్, టుమారో కింగ్, కాబోయే రాజు. అందుకే రాజా అని పిలుస్తున్నాను. ఐ సీ, బట్ హి ఇస్ వెరీ సింపుల్. yes, simple like me, but heart very big. ఐ సీ. రోజుకు 70-80 జీవాలు పోషిస్తుంటాడు. He is feeding 70 to 80 lakhs per day. అయితే వాడు చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. పైగా మా వాడంటే వాళ్లకు మహా గౌరవం. వీడు కూడా వాళ్ళని చాలా గారంగా చూసుకుంటాడు. ఏదైనా తేడా వచ్చిందో అందరినీ వరుసగా నిల్చోపెట్టి కడిగి పారేస్తుంటాడు. యా. If you move, I go. సారీ. Thank you. ప్రిన్స్. ఎలా ఉందిరా? ఆవుకు బాగా స్నానం చేసి అలంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అదే మాటరా, రాజాలా ఉన్నావు. అవును, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు మనం ఓ పెద్ద ఏమిటి పాలు మరీ పచ్చగా ఉన్నాయి? బాగా నీళ్లు కలిపావా? పాలలో నీళ్లు కలిపే అలవాటు మాకు లేదండి.
ఏమిటి? అన్నయ్య అబ్బాయి ఎవరో కొట్టుకుంటున్నారు. ఎక్కడ? అక్కడే మరా చూపిస్తాను. కాసేపు ఓపిక పట్టు బాబు, తగ్గిపోతుంది. మందులు వస్తున్నానుగా. నాకు దెబ్బ తగిలింది, నన్ను చూడవే. ఏంటో చూసేది? నీకు పని కంటే దెబ్బలు అట్లా ముఖ్యమైనాయి. ముందు అశోక్ క్షమాపణ చెప్పు. ఏంటో ఇలా మింగేసేలా చూస్తున్నావు? చెప్పు. ఇద్దరు కొట్టుకున్నాక అన్నయ్య అక్కనే తిడతావే. ఓహో, అన్నయ్య తరపున వక్కలు తెప్పించుకున్నావా? ఉండండి, మీ పని తర్వాత చెప్తాను. ఇక్కడ కూడా దెబ్బ తగిలింది. ఇది ఎప్పుడు తగిలిన దెబ్బ కాదు, మొన్న కబడ్డీ ఆడుతుంటే తగిలింది. మొన్న తగిలితే అమ్మతో చెప్పి మందులు అంచుకోలేకపోయావా? తగ్గిపోయేది. నాకు అమ్మ లేదు. నా చిన్నప్పుడే, అంటే మా తమ్ముడు పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. మా నాన్నగారు ఎప్పుడూ ఊళ్ళో ఉండరు, విమానాల్లో తిరుగుతూ ఉంటారు. ఒరే ఇలా రా. ఇక మీదట మీరిద్దరు స్నేహితులుగా ఉండాలి. ఇంకెప్పుడు దెబ్బలు ఆడుకోకూడదు, కలిసే ఆడుకోవాలి, సరేనా? మీరిద్దరు చేతులు కలుపుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వాట్స్ మై ప్రోగ్రామ్ టుడే? 10 to 10:30 క్యాటరింగ్ సెక్షన్ విజిట్ చేస్తున్నారు. 10:30 to 11 వైజాగ్ లో కట్టబోయే కొత్త హోటల్ గురించి డిస్కషన్. 11 to 1 ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్. 1 to 2 లంచ్ విత్ ఛాంబర్ మెంబర్స్. ఆఫ్టర్ లంచ్ సార్ 2 గంటల తర్వాత ఫారిన్ డెలికేట్స్ తో మీటింగ్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? వై? ఈ రోజు జరగబోయే గోకులాష్టమి వేడుకల్ని ఫారిన్ డెలికేట్స్ చూడాలంటున్నారు. మై గాడ్, ఈ రోజు గోకులాష్టమా? దెన్ క్యాన్సిల్ ఆల్ మై ప్రోగ్రామ్స్ టుడే. ఎస్ సార్. అశోక్, నాన్నగారు బిల్ సెక్షన్ లో ఉన్నారు, అర్జెంట్ గా నీతో మాట్లాడాలంట. పరీక్షలు ఎప్పటి నుంచి నీకు? నెక్స్ట్ మంత్ 15th నుంచి నాన్నగారు. సరేలే, ఆ టైంకి నాకు కూడా ఢిల్లీలో పని ఉంది, నేను వస్తానులే. శ్రద్ధగా చదువుకో. అలాగే. అవును, అన్నయ్య ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు రా. లైన్ లో ఉండు, కబురు పెట్టాను. అన్నట్టు డబ్బులు ఏమైనా పంపమంటావా? అక్కర్లేదు నాన్నగారు, మొన్న పంపిందే ఇంకా ఉంది. సరే, నా కాలేజ్ టైం అవుతుంది, అన్నయ్యతో తర్వాత మాట్లాడతానని చెప్పండి. బాయ్. ఏంటయ్యేది? మా పప్పు రేటర్కి 4-5 హోటళ్ళు ఉన్నాయి, ఆయన లెక్కలు ఏం చూసుకుంటానే కదా నీ ఉద్దేశం? ఇదిగో, కూరల్లో ఉప్పు ఎక్కువైనా ఒప్పుకుంటాను, కానీ లెక్కల్లో తప్పులుంటే మాత్రం నిప్పెట్టేస్తాను. వెళ్ళి సరి చేసుకురా. ఏంటి నన్ను పిలిచారట? అవునరా, ఇక్కడ లెక్కలనే అధ్వానంగా ఉన్నాయి. సర్లే, అవి నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే బయలుదేరి ఆ టూరిజం మినిస్టర్ గారిని కలిసిరా. ఐఎమ్ వెరీ సారీ నాన్న, నాకు ఇవాళ వేరే పనుంది. ఏంటది? ఇవాళ గోకులాష్టమి, రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాన్ సెన్స్. మనకి మంత్రి గారి కంటే అప్పుడు అలా పాలవాడు ముఖ్యమా? నాన్న, ఇంతకు ముందు మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాజాని ఎప్పుడు నా ముందు తక్కువ చేసి మాట్లాడతా. థ్యాంక్స్ అశోక్, చాలా బాగుంది. అమ్మో, బంగారు గాజు. గాజు కాదురా, వాచ్. ఏమిటి మీ గొడవ? అమ్మా అమ్మా, అశోక్ నాకేం తెచ్చాడో చూడు, ఎంత బాగుందో. అమ్మా, ఇది తీసుకోమ్మా. ఏంటిది బాబు? పండగ కదా, చీర తీసుకొచ్చాను. అమ్మో, పొట్టు చీర. పొట్టు కాదు, పట్టు. నీ నోటంట పొట్టు, తవుడు, చుట్టూ తప్ప ఇంకేమి రావేమిట్రా? కూర్చో బాబు. చెల్లికేమో బంగారు గాజు, వాచ్. అమ్మకేమో పొట్టు చీర, పట్టు. అదే. మరి నాకేం తెచ్చావరా? నీకిచ్చే బహుమానం ఇక్కడ తీసుకురాలేంరా. అంత బరువైందా? అమ్మోయ్, నీ కొట్టు పొట్టే నాకు బరువైన బహుమానం. ఏంట్రా అది? మా హోటల్ కి పాలు సప్లై చేయడానికి ఒక పెద్ద డైరీ ఫామ్ పెట్టబోతున్నాను. దానికి నువ్వే ప్రొపరేటర్. 50 గేదెలు, 100 ఆవులు, ఒక కారు, పెద్ద బంగ్లా, అన్ని నీకే. అమ్మోయ్, విన్నావా? అశోక్ నన్ను గొప్పని చేస్తానంట, బంగ్లా కూడా కట్టిస్తానంట. వద్దులే బాబు, ఇది మా వారు కట్టించిన దేవాలయం. కడిగిన ముత్యాలాంటి కొడుకు, కూతురు, బంగారం లాంటి నువ్వు. ఈ జన్మకి నాకు ఇది చాలా. విన్నావా? బంగ్లా ఇస్తానంట, బంగ్లా. టుడేస్ న్యూస్. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని. నీకు మూలశంక ఉందా? లేదు. అసలు మూలశంక అంటే ఏంటో నీకు తెలుసా? తెలీదు. తెలియకుండా లేదని ఎలా చెప్పావు? హౌ కెన్ యూ టెల్? ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుక్కుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అన్నమాట. జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది, ఎందుకంటే వాళ్ళంతా తేలిక సీట్లు వదిలేరుగా. ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్లు వదిలేయాలి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. హిల్ విలేజ్ కింగ్.
ఇట్స్ ఓకే నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. రవి శాస్త్రి క్లీన్ బౌల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఎగిరిలా పట్టుకోవడం అన్నమాట. ఏం తీసుకుంటారు? షట పచ్చదోర తెల్లదోర అంటే వాడికే అర్థమవుతుందిరా. వాడికి ఏమైనా తెలుగొచ్చా? గెట్ అవుట్. అవును నువ్వేంటి ఇప్పుడే కానీ మూలశం గురించి చెప్పాను, ఇంకా సీటు కత్తుకుపోతావే. నువ్వు గెట్ అవుట్. ఏమైనా కావాలంటే మార్నింగ్ వచ్చి నేను ఇడియట్. నా పేరు ముద్దు కృష్ణ, మీన్స్ కిస్ కృష్ణ. ఐఎమ్ ఫ్రాన్సిస్, ప్లీజ్ టు మీట్ యూ. See, Mr. Francis, now I am going to explain what are the foods we are having in our restaurant. Rice cake, spicy vadai, wheat dosa. What do you want in this? నాకు ఒక మసాలా వడ, ఒక టీ. టీ వేడిగా ఉండాలి. గుడ్ మార్నింగ్. నమస్తే. తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను. తొట్టినాయాడు తెలుగోడే. అమ్మా ఇవాళ నాన్నగారు పోయిన రోజురా. అమ్మా ఏంటమ్మా ఇది? ఒక బండి కట్టిన 2 ఎడ్లలో ఒకటి పోతేనే రెండోది దిగులతో పోతుందిరా. ఆయన పోయినా నేను ఇంకా ఎందుకు బతికున్నానో తెలుసా? మీకోసమే బాబు. మీ నాన్నగారు చెమటతో రక్తంతో కట్టిన ఇల్లు బాబు ఇది. ఈ ఇంటి ప్రతి రాయిలోనూ ఆయన ఉన్నారా. నాకున్న ఒకే ఒక కోరిక, ఆయన ప్రాణం పోయిన ఈ ఇంట్లోనే నేను కూడా కన్ను మూయాలని. అసలు ఇవాళ నీకు ఏమైందమ్మా? డోంట్ వర్రీ పిన్ని, యు లివ్ లాంగ్. నువ్వు చూడాల్సింది ఇంకా ఎంతో ఉంది. రాజా షుడ్ గెట్ మ్యారేజ్, సిస్టర్ కమలా షుడ్ గెట్ మ్యారేజ్, ఐ షుడ్ గెట్ 2 మ్యారేజ్. మాకు పిల్లలు పుట్టాలి. వాళ్ళు నిన్ను గ్రాండ్ మా అని పిలవాలి. రాజా, కనీసం నేను పోయే వరకైనా ఈ ఇంటిని అమ్మటం గాని మార్చడం గాని చేయకు బాబు. ఈ ఇంటి గోడ పైన గుణపం పడితే అది మీ నాన్నగారు గుండెల్లో దిగినట్టు ఉంటుందిరా నాకు. ఓకే, బయట పెట్టండి. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారు. సార్, ఈ క్యాండిడేట్ మీద మీ అభిప్రాయం? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరిలో ఈఎంఐ ఎలిజిబుల్ క్యాండిడేట్ సార్. ఐ టు ఫీల్ ద సేమ్. డూ వన్ థింగ్, వెంటనే ఈ అమ్మాయి పేరు మీద అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయండి. ఎస్ సార్. ఆమెను లోపలికి పంపించండి. వదలండి, ఎవరైనా వస్తారు. నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ లోకి ఎవ్వరూ రారు. మీ మీద నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా? ఎందుకు? నేను అపాయింట్ చేసినందుకు కాదు, పరాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు చేసినందుకు. అది ఆఫీస్ డిసిప్లిన్ కోసం. ఇది నీ కోసం, ఇది నా కోసం, ఇది మన కోసం. ఉద్యోగంలో చేరిపోయావుగా, ఇక మీద రోజుకి 7 గంటలు ఒకరినొకరు చూసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే 7 గంటలు ఇంకర్మా, 24 గంటలు మీ ఎదురుగానే ఉంటాగా. కానీ మన పెళ్లికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమిటి? నాకు రాజా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నేను ఒకే పందిట్లో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆహా, అయితే ఆయన కూడా చేసుకోమని చెప్పండి. అదే కదా సమస్య. ఏ? ఆ జిడ్డు వెధవ ఆడపిల్లని చూస్తే ఆమెడ దూరంలో ఉంటాడు. అలాగా? వాడు ప్రేమించేది ఎప్పుడు, పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఆయన ఏం చేస్తుంటారు? కూర్చో కూర్చో. పడుకో. వీడి పేరు రాజా, కొండపల్లి రాజా. వీడి జిడ్డువాది అన్నాడే, వాడు నేనే. పేరేంటి? అశోక్. అడిగింది నేను కాదు, బ్లడీ ఫోల్. శాంతి. అయ్యో, వీడిని నమ్ముకుంటే నీ జీవితం అంతా అశాంతేనమ్మా. స్నేహితుల గురించి అలాగైనా చెప్పేది. అడ్డు తప్పుకో. చూడమ్మా, వీడికి బాగా ఆస్తుంది, పైగా మగాడు. డబ్బున్న కుర్రాళ్ళకి బుద్ధులు తిన్నగా ఉండవు. అయినా వీడినే చేసుకుంటావా? శుభం, ఈ వెదవ డబ్బున్నాడే గాని చాలా మంచాడమ్మా. సరదాగా అన్నాను. రేయ్, నీకోసం సున్ను తీసుకొచ్చాను. ఈ తీపి తిని మీ పెళ్ళి ఇప్పుడు చెప్పు. అది నీ చేతుల్లోనే ఉంది. ఎలా? మనం అనుకున్నదే కదరా. నువ్వు ఇంటికి వెళ్తున్నావు, అక్కడికి వచ్చే ఆడపిల్లలు నిన్ను చూసి మూర్చపోవాలి. అంత సీనుందా? పద 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 పద.
Come on, yeah. ఇతనే నా ప్రిన్స్. అమ్మా పాల్ పాల్ పాల్. సుబ్బు సుబ్బు నిన్నే. అబ్బా ఏమిటే పాలు పెంచుకోవే. రండమ్మా త్వరగా, ఇంకా 10 ఏళ్ళకి పోయాలి. నమస్కారం అండి. ఇదేంటండి మీరు పాలు? అమ్మ కొంట్లో బాగాలేదండి, అందుకే నేను తీసుకొచ్చా. మీరు పాలవాళ్ళ? అవునండి, మా దగ్గర 40 ఆవులు ఉన్నాయండి, ఒకటే అమ్మబోతండి. 20 గేదెలు ఉన్నాయండి, 2 దున్నులు ఉన్నాయండి, వాటి పర్లేదండి. ఏయ్ గ్యాస్ కొడుతున్నారు. నన్ను చూడాలని యు హావ్ కమ్ ఇన్ డిస్గైజ్ నో? యా. అమ్మా అమ్మా ఏమిటే? తొందరగా రామ్మా. చూడమ్మా. అయ్యో అయ్యో ఏమిటి అన్యాయం? రాజా, ఒరే రాజా, ఇలా ఏంటమ్మా? మన స్థలంలో రాత్రికి రాత్రి ఎవరో గుడిసెలు వేశారా? ఏదో బోర్డు కూడా పెట్టారు. అలా చూస్తూ నిలబడతాయంట్రా. వెళ్ళి అసలు సంగతి ఏమిటో కనుక్కో. వెళ్ళు. నమస్తే అన్న. నమస్తే. ఏంటి మా స్థలంలో గుడిసెలేశారు? ఎవరిని అడిగేశారు? ఎవరిని అడిగేది? మా సార్ తలుచుకుంటే చార్మినార్ మీద గుడిసెలేపించగలరు. ఆయనకు పర్మిషన్ గిర్మిషన్ అక్కర్లే. ఓహో అలాగా. ఎవరు సార్ మీ సారు? గా బోర్డు చూడు, సింహాద్రప్పన్న ఎమ్మెల్యే. ఓహో సింహాద్రప్పన్ గారా? అయితే వేసుకోండి. వేసుకోండా? వీడికి ఏమైనా మతిపోయిందా ఏంటి? ఒరే రాజా. సార్, మన నియోజకవర్గ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటారండి? ఎమ్మెల్యే సింహాద్రి గారు ఇంకా మంత్రి కాలేదేంటని తెగ బాధపడిపోతున్నారండి. చూసావు పిఏ, జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో. నిజమేనండి. అది సరే, మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన మంత్రి అయ్యేది ఎప్పుడు? రాత్రి పగలు కష్టపడి ఓట్లు సంపాదించి పెట్టిన మనం 2 చేతులా సంపాదించుకునేది ఎప్పుడు అని తెగ బాధపడిపోతున్నారండి. దరిద్రులు, వీళ్ళు డబ్బు సంపాదన తప్పితే వేరే జాతి లేదయ్యా. నిజమేనండి. అయ్య బాబా, నేను కదండి. పిఏ, ఇదేంటయ్యా సెంటు నొక్కుతుంటే బరిల్ సౌండ్ వస్తుంది? సౌండే కాదండి, వాసన కూడా అదో రకంగా వస్తుందండి. ఇంట్లో గొడ్లంటే లోకం ఏంటి? ఎవరైనా ఇటు తొలగొచ్చింది? నేను కాదండి. నేనేనండి. నా పేరు రాజా, కొండపల్లి రాజా. నా పేరు ముద్దుకృష్ణ అండి. అందరూ నన్ను ముద్దుగా కిస్తి కృష్ణ అని పిలుస్తుంటారు. మేమిద్దరం ఈ గొడ్లు మీ నియోజకవర్గమేనండి. కానీ వీటికి ఓటు హక్కు లేదండి. ఉన్న మీకు వెయ్యమండి. దండాలండి. ఎంత ధైర్యం మీకు? ఓయ్ బాబోయ్. లక్ష్మి, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఏమనుకోకండి, జంతువు కదా, కాస్త విశ్వాసం ఎక్కువ. వాటి యజమాని ఎవరన్నా ఏమన్నా అంటే కొళ్ళబొడి చేస్తాడు. పాపం వాటికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ తేడాలు తెలియవు కదా. ఎరా ముద్దు? యు ఆర్ 100% కరెక్ట్ గురు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో గొడ్డలు కడతారా? అదే మాట నేను అడుగుతున్నాను రా. నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో పాకలు ఇస్తావరా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పేరా? వీటిని కట్టే స్థలంలో మీ మనుషులు వచ్చి పాకలేశారు, అందుకని వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో కట్టేశాను. ఇద్దెలా ఉందిరా ముద్దు? ఇది కొండపల్లి రాజా దెబ్బ. లక్ష్మి తప్పుకో. చూడండి, జనం మీకు పదవిచ్చింది ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించమనే గాని కనపడ్డ ప్రతి ఖాళీ స్థలంలోనూ 4 గుంజలు పాతించమని కాదు. మీకు పాలించడం ఎలాగో చేత కాదు, కనీసం పాలిచ్చే పశువునైనా గౌరవించడం నేర్చుకో. అదే కొండపల్లి మీదే చెయ్యెత్తావా? ఓ మై గాడ్, ఇట్ ఈస్ యువర్ బ్యాడ్. మీరే వాటితో ఫోటోలు తీయించుకోవడానికి రమ్మన్నారని చెప్పారండి.
వెళ్ళి బట్టలు ముందు బయలుదేరండి. రెచ్చిపోతే చచ్చిపోతారు. నాతో పెట్టుకోకండి. గొడ్డు మీద దెబ్బ పడిందో